బ్రేకింగ్ చూస్తున్నారు. పవన్ పేషీలోకి పవర్ఫుల్ ఆఫీసర్లు వచ్చి చేరుతున్నారు. ముఖ్యంగా జగన్ జిల్లాకు చెందిన యువ ఆఫీసర్ను ఓఎస్డీగా నియమించుకున్నారు. పవన్ ఓఎస్డీగా కడప ఆర్డీఓ మధుసూదన్ నియామకం జరిగింది. రాజకీయ నేతల ఒత్తిళ్లకు లొంగకుండా ఎన్నికలు పకడ్బందీగా ప్రశాంతంగా నిర్వహించారు మధుసూదన్. ఈ నేపథ్యంలో మధుసూదన్ పనితనానికి పవన్ ఫిదా అయ్యారు. పవన్ను కలిసి ధన్యవాదాలు తెలిపారు మధుసూదన్. త్వరలోనే పవన్ పేషీలోకి తెలుగు యువ ఐఏఎస్ కృష్ణతేజ కూడా వచ్చి చేరబోతున్నారు. కేరళ వరదల టైంలో దేశం దృష్టిని ఆకర్షించారు కృష్ణతేజ. త్రిశూర్ కలెక్టర్గా కూడా పనిచేశారు. చురుకైన ఆఫీసర్లను వెతికి మరీ తెచ్చుకుంటున్నారు పవన్ కళ్యాణ్. తాజాగా ఆర్డీఓను మధుసూదన్ కూడా ఆయన తెచ్చిపెట్టుకున్నారు ఓఎస్డీగా. ముఖ్యంగా కడప జిల్లాలో రాజకీయ నేతల ఒత్తిళ్లకు లొంగకుండా ఎన్నికలు నిర్వహించారంటూ మధుసూదన్ మంచి పేరు తెచ్చుకున్నారు. ఈయన కడప ఆర్డీఓగా పనిచేస్తున్నారు. ఆయన నేపథ్యంలో ఎన్నికలు చాలా ప్రశాంతంగా పకడ్బందీగా సాగాయంటూ ప్రశంసలు కూడా పొందారు. ఈ నేపథ్యంలో మధుసూదన్ పనితనానికి పవన్ ఫిదా అయినట్టుగా తెలుస్తోంది. ఆయన్ను తన కార్యాలయంలో ప్రత్యేక అధికారిగా నియమించుకున్నారు. పవన్ ఓఎస్డీగా నియమించబడ్డ మధుసూదన్ ఆయన్ను కలిసి ధన్యవాదాలు కూడా తెలిపారు. త్వరలోనే పవన్ పేషీలోకి జాయిన్ కాబోతున్నారు. ఇక మరో యువ ఐఏఎస్ తెలుగు తేజం కృష్ణతేజ కూడా త్వరలో పవన్ పేషీలోకి అడుగు పెట్టబోతున్నారు. ఈయన కేరళ వరదల టైంలో దేశం దృష్టిని ఆకర్షించారు. అంతేకాదు కృష్ణతేజ ఈ మధ్య కేంద్ర ప్రభుత్వ అవార్డు కూడా పొందారు. త్రిశూర్ కలెక్టర్గా పనిచేశారు కృష్ణతేజ. చురుకైన ఆఫీసర్లను వెతికి మరీ తెచ్చుకుంటున్నారు పవన్ కళ్యాణ్. ఈ నేపథ్యంలో తాజాగా ఆయన ఓఎస్డీగా మధుసూదన్తో పాటు మరొక ప్రత్యేక అధికారిగా కృష్ణతేజ కూడా త్వరలో జాయిన్ కాబోతున్నారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ పేషీలో చాలా చురుకైన అత్యంత నిజాయితీ గల ఆఫీసర్ను పెట్టుకుంటున్నారు. ఇప్పటికే తనదైన మార్కును పరిపాలనలో చూపిస్తున్న పవన్ కళ్యాణ్ తన మంత్రిత్వ శాఖలకు సంబంధించిన కార్యక్రమాల అమలుకు అలాగే ప్రజా సమస్యల పరిష్కారానికి చురుకైన ఆఫీసర్లను వెతికి మరీ తెచ్చుకుంటున్నారు పవన్ కళ్యాణ్. ఎస్ రాజేష్ జైన్ అవుతున్నారు. రాజేష్, పవన్ కళ్యాణ్ పేషీలోకి చాలా చురుకైన యువ అధికారులను తెచ్చిపెట్టుకుంటున్నారు. ముఖ్యంగా ఆర్డీఓ మధుసూదన్ ఓఎస్డీగా నియమించుకున్నారు. అలాగే కృష్ణతేజన్ కూడా ఆయన పేషీలోకి తీసుకోబోతున్నారు. ఇంకా పవన్ కళ్యాణ్ ఎలాంటి ఎక్స్పెరిమెంట్స్ చేయబోతున్నారు? ముఖ్యంగా తన మార్కు చూపిస్తున్న పవన్ కళ్యాణ్ అధికారుల నియామకం విషయంలో ఎట్లాంటి స్ట్రాటజీని అవలంబిస్తున్నారు? డిప్యూటీ సీఎంగా 5 శాఖలకి మంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ పాలనలో తన మార్కును చూపించాలని భావిస్తున్నారు. అందుకే ఆయన ఛార్జ్ తీసుకున్నటువంటి ఆ మరుసటి రోజు అంటే ఛార్జ్ తీసుకున్న రోజు డే 1 నుంచి ఆయన ఎక్కడ కూడా విరామం లేకుండా శాఖల వారీగా పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, అదేవిధంగా గ్రామీణ నీటిపారుదల, అదేవిధంగా అటవీ, పర్యావరణ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖల మీద వరుసగా ఆయన రివ్యూలు చేస్తూ వస్తున్నారు. శాఖలో గత 5 ఏళ్ల కాలంగా ఏం జరిగింది, ఇప్పుడు ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ప్రజలకు ఈ శాఖల ద్వారా ఏ విధంగా మంచి పాలన అందించాలనే దానిపైన పవన్ కళ్యాణ్ డే 1 నుంచి దృష్టి పెడుతున్నారు. కాబట్టి ఆయనకి సపోర్ట్గా ఉండే అధికారులు కూడా కావాలని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు. ఆయన ఎంత నిక్కచ్చిగా పనిచేస్తున్నారో అంతే నిక్కచ్చిగా అధికారులు కూడా ఉంటే అంత ఈజీగా పనులు అవుతాయి, ప్రజలకి మంచి చేయొచ్చు అనే భావనలో పవన్ కళ్యాణ్ ఉన్నారు. దానిలో భాగంగానే అధికారులకు తన వద్ద పనిచేసే అధికారులను కూడా ఆయన ఏరికోరి తెచ్చుకుంటున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం ఆయన ఓఎస్డీగా కడప జిల్లా ఆర్డీఓ ఉన్నటువంటి మధుసూదన్ నియామకం జరిగినట్లుగా తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ని మధుసూదన్ కలిసిన ఫోటో కూడా బయట తిరుగుతున్న నేపథ్యంలో ఆయన దాదాపుగా ఆయన ఓఎస్డీగా నియమించే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. కడప ఆర్డీఓగా మధుసూదన్ 2024 ఎన్నికల్లో చాలా క్రియాశీలకంగా వ్యవహరించారు. మనం అందరం చూసాము. కడప జిల్లా అంటే వైసీపీ అడ్డాగా మొన్నటి వరకు ఉంది. ఎందుకంటే అక్కడ వైసీపీని ఎదిరించే అధికారులు ఎవరు ఉండరు, అందరూ కూడా వాళ్ళకి భయపడే పని చేయాలి, వాళ్ళు ఏం చెప్తే అదే చేయాలని అక్కడ ప్రచారం ఉంది. అయితే అలాంటి పరిస్థితుల్లో ఎన్నికల సమయంలో ఎక్కడా కూడా పార్టీలకు అతీతంగా అంటే ఎన్నికల కోడ్ని సక్రమంగా అమలు చేస్తూ ఎన్నికల నిబంధనలు పాటిస్తూ ప్రలోభాలకు గురి కాకుండా బెదిరింపులకు లొంగకోకుండా ఎన్నికల నిర్వహణలో ఆర్డీఓ ఉన్నటువంటి మధుసూదన్ చాలా క్రియాశీలకంగా వ్యవహరించారని పెద్ద ఎత్తున ఆయన మీద ప్రశంసలు కూడా వచ్చాయి. ఈ నేపథ్యంలో అలాంటి అధికారులే తనకు కావాలని పవన్ కళ్యాణ్ కోరుతున్నారు. అందులో భాగంగానే మధుసూదన్ని ఓఎస్డీగా ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీగా ఆయన నియమించుకున్నట్లు చర్చ జరుగుతుంది. ఇంకా అధికారికంగా దాని మీద అయితే ఉత్తర్వులు అయితే రావాల్సి ఉందని కూడా తెలుస్తుంది. మరోవైపు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్కి ఆయనకి పర్సనల్ సెక్రటరీ లేకపోతే ముఖ్య కార్యదర్శిగా
కేరళ సంబంధించినటువంటి ఆంధ్రప్రదేశ్ కేడర్ సంబంధించినటువంటి యువ ఐఏఎస్ కృష్ణతేజ కూడా వచ్చే అవకాశం ఉందని కూడా ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతం త్రిశూర్ కలెక్టర్గా పనిచేస్తున్నటువంటి కృష్ణతేజ దేశవ్యాప్తంగా పేరు సంపాదించుకున్నారు. అంటే ఆయన కలెక్టర్ అయిన కొద్ది రోజుల్లోనే 2018లో కేరళ ఫ్లడ్స్ విషయంలో ఆయన చాలా చాకచక్యంగా వ్యవహరించి అనేక వేల మంది ప్రాణాలను కాపాడినటువంటి ఘనత సాధించారు. కేంద్ర అవార్డులు కూడా ఆయన పొందారు. కాబట్టి అలాంటి ఆ యువ ఐఏఎస్ అధికారులు ఇంకా నిక్కచ్చిగా వ్యవహరించే అధికారులు కావాలని కూడా పవన్ కళ్యాణ్ కోరుతున్న నేపథ్యంలో అలాంటి వారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ దగ్గరికి వస్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం అక్కడి సర్వీస్ రిలీవ్ చేసుకుని ఆంధ్రప్రదేశ్ కేడర్కైనా మారే అవకాశం కనబడుతుంది. కృష్ణతేజ సొంత ఊరు పల్నాడు జిల్లా కాబట్టి ఇప్పుడు ఆయన ఆంధ్రప్రదేశ్ రావడానికి సుముఖంగా ఉన్నట్లు తెలుస్తుంది. ఆ రిలీవ్కి సంబంధించినటువంటి ఆర్డర్ ప్రస్తుతం ప్రాసెస్ అంతా నడుస్తున్న నేపథ్యంలో త్వరలోనే ఆయన కూడా పవన్ కళ్యాణ్ దగ్గరికి వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. చాలా స్పష్టంగా మనం చెప్పుకోవచ్చు. పవన్ కళ్యాణ్ మొన్న పిఠాపురంలో మాట్లాడుతూ కూడా చాలా స్పష్టంగా ఆయన చెప్పారు. ప్రజలు అంటే అవకాశం ఇచ్చిన అంటే ఇంత మంచి అవకాశం ఇచ్చిన ప్రజలకి ఏదో ఒకటి చేయాలి, చేయకపోతే ప్రజలు మనని తిట్టుకుంటారని కూడా కామెంట్ చేశారు. కాబట్టి ఆయనకి ఖచ్చితంగా ప్రజలకు మేలు చేయాలి, గతం కంటే భిన్నమైన పరిపాలన అందించాలని పవన్ కళ్యాణ్ ఒక నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి పవర్ఫుల్ ఆఫీసర్స్ తీసుకోవడం ద్వారా పవన్ కళ్యాణ్ తన ఐడియాలజీని ముఖ్యంగా పరిపాలనలో తన ఆలోచన విధానాన్ని అట్లాగే ప్రజలకు చేరువ కావడానికి తీసుకుంటున్న అంశంలో కొంత ప్రజలకు అంటే చేరువయ్యే అవకాశాలు ఉన్నాయనుకోవచ్చా? ముఖ్యంగా ఆయనకు కేటాయించిన శాఖల విషయంలో ఖచ్చితంగా ఈ అధికారుల ద్వారా తన ఐడియాలజీని అలాగే పరిపాలనలో తన మార్కుని మరోసారి ప్రూవ్ చేసుకునే అవకాశం ఉందనుకోవచ్చా? ఖచ్చితంగా ఆ శాఖల కేటాయింపు శాఖలను కూడా ఆయనకి మనసుకు దగ్గరైన శాఖలను ఆయన తీసుకున్నారు. పంచాయతీరాజ్ కానీ లేకపోతే రూరల్ డెవలప్మెంట్ కానీ లేకపోతే అటవీ పర్యావరణం ఇవన్నీ కూడా నా మనసుకు దగ్గరైన శాఖలని కూడా పవన్ కళ్యాణ్ ఒక ప్రకటన కూడా రిలీజ్ చేశారు. అయితే ఇప్పుడు ఆ శాఖలకి న్యాయం చేయాలంటే ఒక టీం అనేది కావాల్సిన అవసరం ఉంది. సమస్యల పరిష్కారానికి సమస్యలు ఎంత వేగంగా పరిష్కరించడానికి టీం అనేది ఖచ్చితంగా ఉండాల్సి ఉంటుంది. కాబట్టి అందులో భాగంగానే తన టీంని అయితే పవన్ కళ్యాణ్ సిద్ధం చేసుకున్నారు. అందులో భాగంగానే ఇప్పుడు మధుసూదన్ కానీ లేకపోతే ఐఏఎస్ కృష్ణతేజని కానీ నియమించుకునే పనిలో పవన్ కళ్యాణ్ ఉన్నారని చెప్పాలి. వాళ్ళు వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో ఆయన ఇంకా పకడ్బందీగా తన పరిపాలన సంబంధించి తన కేటలకు సంబంధించినటువంటి పనులు కానీ గ్రామీణాభివృద్ధికి సంబంధించి కానీ రూరల్ డెవలప్మెంట్కి సంబంధించి పంచాయతీరాజ్కి సంబంధించి కానీ అదేవిధంగా అటవీ పర్యావరణానికి సంబంధించి అన్ని అంశాల మీద పూర్తి ఫోకస్ పెట్టే అవకాశం కనబడుతుంది. ఆయన మొన్న పిఠాపురంలో కూడా కామెంట్ చేశారు. గత 5 ఏళ్లుగా జరిగినటువంటి పరిపాలనకు సంబంధించినటువంటి పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ ఈ శాఖలో జరిగినటువంటి తెలుసుకోవడానికే వాటి సమాచారం తెలుసుకోవడానికి నాకు ఎక్కువ సమయం పడుతుందని చెప్తున్నారు. కాబట్టి ఆయన చాలా పూర్తి ఫోకస్ తీసుకుంటున్నారు. ఎందుకంటే 5 ఏళ్ళు ఏం జరిగింది, పవన్ పేషీలోకి అధికారులను తీసుకొచ్చుకోవడానికి ముఖ్యంగా చంద్రబాబు ఆయనకు పూర్తి స్వేచ్ఛనిచ్చినట్లే భావించవస్తుందా? ఖచ్చితంగా డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్కి ఎలాంటి అధికారులు కావాలన్నా చంద్రబాబు ఇచ్చే అవకాశం కనబడుతుంది. వాటితో పాటు ముఖ్యంగా కీలక అధికారులని పవన్ కళ్యాణ్కి ఇచ్చే అవకాశం కనబడుతుంది. పవన్ కళ్యాణ్ అడిగితే చంద్రబాబు ఏదైనా కాదనరు కాబట్టి ఆయన కీలక శాఖలు ఇచ్చారు. కాబట్టి ఇప్పుడు అధికారుల విషయంలో కూడా ఖచ్చితంగా చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఎవరిని కోరినా ఇచ్చే అవకాశం కనబడుతుంది. రామ్దాస్ రైట్, ఎస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ రాజేష్. ఇది మొత్తం మీద పవన్ పేషీలోకి పవర్ఫుల్ ఆఫీసర్లు వచ్చి చేరుతున్నారు. ముఖ్యంగా యువ ఆఫీసర్ కడప ఆర్డీఓ మధుసూదన్ను పవన్ ఓఎస్డీగా నియమించారు. రాజకీయ నేతల ఒత్తిళ్లకు లొంగకుండా ఎన్నికలు పకడ్బందీగా ప్రశాంతంగా నిర్వహించారు. మధుసూదన్ పనితనానికి పవన్ ఫిదా అయ్యారు. ఈ నేపథ్యంలో ఆయన ఓఎస్డీగా నియమించుకున్నారు. పవన్ను కలిసి మధుసూదన్ కూడా ధన్యవాదాలు తెలిపారు. త్వరలోనే పవన్ పేషీలోకి మరో తెలుగు తేజం యువ ఐఏఎస్ కృష్ణతేజ వచ్చేరుతున్నారు. కేరళ వరదల టైంలో ఆయన దేశం దృష్టిని ఆకర్షించారు. త్రిశూర్ కలెక్టర్గా పనిచేసి మంచి పేరు తెచ్చుకున్నారు. చురుకైన ఆఫీసర్లను వెతికి మరీ తెచ్చుకుంటున్న పవన్ కళ్యాణ్ తాజాగా మధుసూదన్ తన ఓఎస్డీగా నియమించుకున్నారు.